రైట్, అందరికీ నమస్కారం అండి. మన వాయిస్ ఆఫ్ మోహన్ ఛానల్కు స్వాగతం. మనం గత వీడియోలో మన ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు దేనికోసం మనం ఛానల్ స్టార్ట్ చేసినాము, ఛానల్లో మనం ఏమేమి చెప్పాలనుకుంటున్నాం అన్నీ కూడా మనం గత వీడియోలో నేర్చుకున్నాం. అయితే ఈ వీడియోలో మనం ఏంటంటే భూ సమస్యలు అనుకున్నాం. భూ సమస్యల మీదనే చాలా మటుకు గ్రామ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు అనుకున్నాం కదా. అయితే దీంట్లో మనం జనరల్గా అంటే ఇప్పుడు ప్రజెంటు భూభారతిలో ఏ సమస్యల మీద అయితే ఎక్కువ రైతులు ఇబ్బంది పడుతున్నారు, దేని మీద ఫోకస్ ఉంది, అసలు వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలా అనే విషయాల మీదనే మనం సీరియస్గా 1, 2, 3, 4, 5 సీరియస్గా మనం వీడియోలు చేద్దాం. ఒక్కొక్క సమస్యను తీసుకుందాం, ఆ సమస్య గురించి మంచిగా చర్చిద్దాం, అన్నీ తెలుసుకుందాం. అంటే మన సమస్య ఏంది, దానికి ఏం చేయాలా, ఎవరిని అప్రోచ్ కావాలా, ఎట్లా చేయాలా, ఏమేమి కాగితాలు చదవపరచాలా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా చర్చిద్దాం. సీరియస్గా మనం ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఒక వీడియో చేద్దాం, డీటెయిల్గా పోదాం. సో ఈరోజు మొదటగా అయితే మనకున్న సమస్యలన్నింటినీ కూడా మనం ఒక సిరీస్గా చేద్దాం అనుకున్నాం కదా. అయితే దాంట్లో అంటే ఫస్ట్ మొదటి సమస్యగా మనం అంటే పట్టాదారు పాస్ పుస్తకంలో మొదటి పేజీలో కొన్ని తప్పులు ఉంటాయి కదా, అంటే పేరు కానీ తండ్రి పేరు అలాంటివి సరిదిద్దడానికి అది ఒకటో వీడియోలో మనం దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక రెండో సమస్య వచ్చేసి మనకు రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య మిస్సింగ్ సర్వే నెంబర్. అంటే మనకు పాస్ పుస్తకంలో భూమి ఉంది, తర్వాత మూక మీద భూమి దున్నుతుండు రైతు, కానీ కొత్త బుక్ రాలేదు, టోటల్ సర్వే నెంబర్ మిస్ అయిపోయింది. ఇది రెండో సిరీస్లో మనం ఈ వీడియోను మన యూట్యూబ్ ఛానల్లో. ఇక మూడోది వచ్చేసి ఇది కూడా చాలామంది సఫర్ అవుతున్న ప్రాబ్లం ఏంటంటే డిజిటల్ సైన్ పెండింగ్. అంటే మనకు భూమి ఉంటుంది, పాత పాస్ పుస్తకంలో భూమి ఉంది, మన రెవెన్యూ శాఖ మెయింటైన్ చేసేటటువంటి పహానీల మన పేరుంది, మనకు మోక మీద భూమి ఉంది, రైతు దున్నుతుడు, కానీ కొత్త పాస్ పుస్తకంలో భూమి రాదు. ఆన్లైన్ రికార్డ్ భూభారతి పోర్టల్లో కూడా మన పేరు ఉంటుంది. మనం ఇప్పుడు భూభారతి పోర్టల్ ఆన్లైన్లో మీ సేవకి వెళ్ళి చెక్ చేసుకుంటే మన పేరు ఉంటుంది, కానీ ఏదో ఒక కారణంతో అది పెండింగ్లో ఉండి రాదు. ఇదంతా కూడా మనం థర్డ్ వీడియోలో మన ఛానల్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం నాలుగో వీడియోలో మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే అంటే భూమి మనకు ఉన్నంత భూమి పాస్ పుస్తకంలో రాలేదు. కొత్త పాస్ పుస్తకం వచ్చింది, కానీ దాంట్లో రావాల్సినంత విస్తీర్ణం రాలేదు. అంటే ఇప్పుడు మనకి ఎకరం నర భూమి మనం కలిగి ఉన్నాము, కానీ ఎకరంకే పటా బుక్ వచ్చింది, ఇంకో 20 గుంటలు అదే సర్వే నెంబర్లో మిస్ అయింది. దాన్ని ఎక్స్టెంట్ కరెక్షన్ అంటారు. ఆ మాడ్యూల్ను మనం 4వ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక ఐదో సమస్య ఏంటంటే మనకు భూమి ఉంది, కొత్త పాస్ పుస్తకం వచ్చింది, మనం భూమి దున్నుకుంటున్నాం, అన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి, కానీ అది వాస్తవంగా పట్టా భూమి, రిజిస్ట్రేషన్ అయ్యే ప్యూర్ పట్టా ల్యాండ్. కానీ పొరపాటున మన పాస్ పుస్తకంలో ప్లస్ భూభారతి ఆన్లైన్ రికార్డుకు అది అసైన్మెంట్ అనో లావణి పట్టా అనో పొరపాటున తప్పుగా వచ్చింది. దాన్ని సరిదిద్దుకోవడానికి మనం 5వ సమస్యగా మన ఛానల్లో తెలుసుకుందాం 5వ వీడియోలో. ఇప్పుడు ఆరో సమస్య ఏంటంటే మనకు గతంలో రైతు అమ్మకం కొనుగోలు జరిగింది, రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడైతే మనకు ఎంఆర్ఓ ఆఫీస్లోనే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అవుతుంది, కానీ గతంలో రిజిస్ట్రేషన్ అనేది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జరిగేది, మ్యూటేషన్ అనేది ఎంఆర్ఓ గారు చేసేది ఎంఆర్ఓ ఆఫీస్లో. అయితే గతంలో రైతు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, కానీ మ్యూటేషన్ చేసుకోవడం మర్చిపోయాడు, అంటే మ్యూటేషన్ జరగలేదు. దీన్ని పెండింగ్ మ్యూటేషన్ అంటారు. ఈ పెండింగ్ మ్యూటేషన్ గురించి మనం 6వ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఇక ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇప్పుడు ఏంటంటే సక్సెషన్. ఎవరైనా ఒక రైతు చనిపోయిన సందర్భంలో వాళ్ళ వారసులకు బదిలీ చేస్తాం మనం భూమి. అయితే ఇది సక్సెషన్ ఉంటుంది, దీన్ని తెలుగులో పౌతి అని అంటారు. అంటే ఈ రకమైన బదిలీ జరుగుతుంది. అయితే ఇది కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సమస్య ఈ వీడియో చేసే రోజు నేను డీటెయిల్గా మాట్లాడతాను దీంట్లో. అయితే ఏమేమి కావాలా, ఎట్లా చేయాలా అనేది. దీంట్లో పాస్ పుస్తకం వచ్చి ఉండొచ్చు, కొత్త పాస్ పుస్తకం వచ్చినప్పటికీ రైతు చనిపోయిన సందర్భంలో ఎట్లా చేస్తాం, కొత్త పాస్ పుస్తకం రాలేదు, ఆన్లైన్ రికార్డుకున్నాడు, పాత పాస్ పుస్తకం ఉంది, ఆ సందర్భంలో చనిపోయిన రైతు గురించి ఎట్లా చేసుకోవాలా, దీనంతా కూడా డీటెయిల్గా మనం 7వ ఎపిసోడ్లో మన వీడియోలో మన ఛానల్లో డిస్కస్ చేసుకొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి.